ఎంత విశ్వాసం లేని మనిషిరా నువ్వు. మోయ 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 ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి మోయ మోయ. నిన్ను క్షమిస్తే మా గొయ్యి మేము తవ్వుకున్నట్టేరా. మోయ అంత మాట అనకడు మోయ. నీలాంటి వాడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రై పోరా బయటికి. మళ్ళీ నీ మొహం కూడా చూపించకు. పోరా. మోయ సార్ వద్దు సార్, ఇంటల్లుని గెంటేస్తారా సార్? వద్దు సార్. ఈ దుర్మార్గుడు నిన్ను చంపాలనుకున్నాడమ్మా. ఆ యామిని ఇచ్చే డబ్బు కోసం నీ ప్రాణాలు తీయాలనుకున్నాడు. అభం శుభం తెలియని అమాయకురాల్ని ఎలా చంపాలనుకున్నావురా? తోడబుట్టిన చెల్లిలా నిన్ను నోరారా అన్నయ్య అని పిలిచేదే అంత దయాదాక్షిణ్యం లేకుండా పోయిందా నీకు? నీలాంటి దొంగ హంతకుడు దుర్మార్గుడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోరా బయటికి. ప్లీజ్ సార్, ఇప్పుడు అన్నయ్యని గెంటేస్తే పోయేది మన పరువే. ఈ ఇంటి గౌరవం బజార్కి ఏడ్చుకండి. ఇలాంటి వాణ్ణి ఇంట్లో పెట్టుకుంటే ప్రాణాలు తీస్తాడమ్మా. నా భర్తని స్టేషన్కి ఇచ్చిన వాడికి ఈ ఇంట్లో చోటు లేదు. మీరైనా చెప్పండి బామ్మగారు. వాడు చంపాలనుకున్నది నిన్ను మాత్రమే కాదే, నీ కడుపులో ఉన్న నా మునిమనవాణ్ణి. వీడిని క్షమించకూడదు. రేయ్ చెప్పేది నీకేనా? పోరా బయటికి. ప్లీజ్ బయటికి వెళ్ళరా. పో. సార్ వద్దు సార్. క్షమించండి మోయ. పదరా. సార్ వద్దు సార్, నా మాట వినండి సార్. కనీసం అవంతిక గారు వచ్చే వరకైనా ఆగండి సార్. నీలాంటి నీచుడితో పెళ్లి చేసి మా కూతురి గొంతు కోసం ఇలాంటి వాడు మా ఇంట్లో ఉండకూడదు. వాణ్ణి కేటేయండి. ప్లీజ్ సార్ వద్దు సార్. గౌతమ్ గారు వచ్చే వరకైనా ఆగండి సార్. ఆయన మాట్లాడతారు సార్. అన్నయ్య కూడా క్షమించమని అడుగుతున్నారు కదా సార్. దయచేసి నా కట్టుపడకమ్మా. నేను దేన్నైనా క్షమిస్తాను కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించను. రేయ్ పోరా. సార్ సార్ పో. మేడం, మీకోసం పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు. పంపించమంటారా? డాక్టర్ అంజలి దగ్గరకు పంపించు. 1 అవర్ వరకు నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు. ఓకే మేడం. తను కూడా నాలాగే డాక్టర్. నీ గురించి అన్నీ తెలుసు. నిన్ను బాగా చూసుకుంటానని చెప్పాడు. మేడం, ఏంటి? మిమ్మల్ని కలవడానికి ఇంకొకరు వచ్చారు. 1 అవర్ వరకు నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. సారీ మేడం, అర్జెంట్ అంట. మీతో ఒక 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతామంటున్నారు. ఎవరతను? పేషెంటా? కాదు మేడం, పేషెంట్ రిలేటివ్ అంట. సరే పంపించు. హలో డాక్టర్, మై కమ్ ఇన్. yes come in. విషయం ఏంటో త్వరగా చెప్పండి. మీరెప్పుడు కోపంగానే ఉంటారా? యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బర్డ్? నువ్వా? ఫేస్ చూస్తే తప్ప వాయిస్ గుర్తుపట్టరన్నమాట. గుర్తు పెట్టుకోవడానికి నువ్వేమైనా మహానుభావుడువా? ఎందుకొచ్చావు? మీకోసమే వచ్చాను. రోడ్డు పార్కు అయిపోయింది, ఏకంగా హాస్పిటల్కి వచ్చావా? డాక్టర్ని కలవాలంటే హాస్పిటల్కే కదా రావాలి. సే మిస్టర్, నాకు నీలాంటి రోడ్ సైడ్ రోమియోలంటే ఇష్టం ఉండదు. అనవసరంగా నా వెంట పడి నా టైం వేస్ట్ చేయకండి. నాకు మీతో పనుంది. బట్ నాకు మీతో పని లేదు. బయటకు వెళ్ళండి. నేను చెప్పేది కాస్త వింటారా? మర్యాదగా వెళ్తారా లేకపోతే సెక్యూరిటీని పిలవమంటారా? హా, నేను మీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకునే వచ్చాను, మిస్ డాక్టర్ అదితి. నేను పేషెంట్కి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాను, నీలాంటి ఈవ్ టీచర్స్కి కాదు. నేనొచ్చింది కూడా ఒక పేషెంట్ గురించి చెప్పడానికే. పేషెంట్ ఎక్కడ? ఎవరు? ఆ,
నాకు బాగా కావాల్సిన వాడు ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళాడు. వేరే డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయిస్తున్నాను, కానీ యూజ్ లేదు. మీకు తెలిసిన బెస్ట్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే రికమెండ్ చేస్తారని వచ్చాను. మీకు తెలిసిన బెస్ట్ డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి, లేదంటే మీరు వచ్చి ట్రీట్మెంట్ చేసినా ఓకే. నేను గైనకాలజిస్ట్ని. కోమాలో ఉన్న పేషెంట్ని చూడడానికి వేరే డాక్టర్స్ ఉంటారు. అలాంటి డాక్టర్స్ ఎవరైనా ఉంటే రికమెండ్ చేయండి. పక్క ఛాంబర్లో డాక్టర్ గౌతమ్ గారు ఉంటారు, వెళ్ళి ఆయన కలవండి. ఆ డాక్టర్ కోమాలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తాడా? అవసరమైతే కోమాలోకి పంపిస్తారు కూడా. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎవరు కావాలండి? డాక్టర్ గౌతమ్ గారు. గౌతమ్ సార్ ఈరోజు హాస్పిటల్కి రాలేదు, మీరు తర్వాత రండి. ఓకే. ఏంటండి బయట ఏం చేస్తున్నారు? అవంతిక అయిపోయింది. అవంతిక అంతా అయిపోయింది. మనం వీధిన పడ్డాం అవంతిక. ఏమైందండి? ఆ తర్వాత మా మామయ్య పరువు పోగొట్టాలని ఆయన కుబేరుడికి ఇవ్వాల్సిన డబ్బుల్ని కొట్టేసి ఆ నిందని బంగారాజు మీద వేశాను. అది కూడా మీకోసమే కదా నేను చేసింది. మీ అదితికి అడ్డున్న అహల్యని చంపమని చెప్పారు. ఇంద్ర అదితిల పెళ్లిలో జ్యూస్లో విషం కలిపి అహల్యకిచ్చాను. అంత తెలివి లేకుండా యామినితో ఎలా మాట్లాడారండి? ముందు వెనక చూసుకోవాలి కదా. నువ్వు అక్కడ ఫోన్ పెట్టి వెళ్ళావని నాకేం తెలుసు? నేను మాట్లాడిందంతా ఆ ఫోన్లో రికార్డ్ అయిపోయింది. దొరికిపోయాను. ఇప్పుడు నన్ను వాళ్ళ ఇంట్లోకి రానివని అంటున్నారు. ఎలా రానివరో నేను చూస్తాను. పదండి. ఆగవంతిక, వాణ్ణక్కడే వదిలేసి లోపలికి రా.